కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కల్తీ వంట నూనె తయారీ ముఠా గుట్టురట్టయింది. ధర్మవరంలో కల్తీ నూనె తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. జంతువుల కొవ్వు క్రూడాయిల్తో కల్తీ నూనెను తయారు చేస్తున్నారు. కల్తీ నూనెను ఇచ్చాపురం, రాజమండ్రికి తరలిస్తోంది ముఠా. కల్తీ నూనె తయారీ ప్రధాన నిందితుడు బండారు ఫణిప్రసాద్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. 840 కిలోల కల్తీ నూనె, 4 డబ్బాల క్రూడాయిల్ ను సీజ్ చేశారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్, కాకినాడ జిల్లా ధర్మవరంలో కల్తీ నూనె కలకలం వచ్చేసింది. జంతువుల కొవ్వు క్రూడాయిల్ మరిగించి కల్తీ వంట నూనె తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి ఫణిప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ కాకుండా చుట్టుపక్కల మరో 4 కేంద్రాలు కూడా ఇతనికి సంబంధించి ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ఫుడ్స్ కంట్రోల్ అధికారులు, పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఈ కాకినాడ, పిఠాపురం నుంచి ముడి సరుకులు తీసుకొచ్చి కల్తీ నూనె తయారు చేయడం, వాటిని ఇచ్చాపురం ఏదైతే రాజమండ్రి ప్రాంతాలకు తరలించి అమ్ముతున్నారు. మామూలు మార్కెట్ లో దొరికే బ్రాండెడ్ ఆయిల్ కంపెనీలకు సంబంధించిన స్టిక్కర్స్ వీటికి పైన లేబుల్ పెట్టి దీనికి సంబంధించి వీటిని అమ్ముతున్నట్టుగా కూడా గుర్తించారు. మార్కెట్ లో ఒకవేళ ఒక డబ్బా కల్తీ ఆయిల్ 3000 ఉంటే దీనిని దాదాపు నకిలీ లేబుల్స్ తో 2000 రూపాయలకి బయట అమ్ముతున్నట్టుగా కూడా గుర్తించారు. అదేవిధంగా హోటల్స్ కి, అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ లో జరిగే క్యాటరింగ్ సిస్టమ్స్ కి వాళ్ళు ఎక్కువగా ఈ కల్తీ నూనె సరఫరా చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి జంతువులు కొవ్వు క్రూడాయిల్ మరిగించి కల్తీ వంట నూనె తయారు చేస్తుండడం, ఇదే విధంగా దీనికి ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, దీనికి వీరు వెనక ఎవరున్నారు, పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఫణిప్రసాద్ ని అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ, పిఠాపురం నుంచి ముడి సరుకు తీసుకురావడం, లోకల్ గా అమ్మితే వీటిని లోకల్ గా సేల్స్ చేస్తే దొరికిపోతారని రాజమండ్రి, అదేవిధంగా శ్రీకాకుళం, ఇచ్చాపురం, ఒరిస్సా ప్రాంతాలకు కూడా వీటిని అమ్ముతున్నట్టుగా కూడా పోలీసులు ప్రాథమిక విచారణ తేలింది. దీనికి సంబంధించి కూడా నకిలీ లేబుల్స్ ఎక్కడ తీసుకొస్తున్నారు, ఈ డబ్బాలు ఎక్కడ తీసుకొస్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తూ ఉండడం, అదేవిధంగా ఇంకా ఎన్ని చోట్ల ధర్మవరంలోనే ప్రస్తుతానికి అయితే ప్రాథమికంగా గుర్తించారు. మిగతా ఎన్ని చోట్ల ఇటువంటి కల్తీ ఆయిల్ తయారు చేస్తున్నది, వంట నూనె ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు, వీరు వెనక ఎవరున్నారు, ట్రాన్స్పోర్ట్ సంబంధించి అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ పట్టుబడకుండా ఏ విధంగా వీటిని బయట సేల్స్ చేస్తున్నారనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ధర్మవరంలో కల్తీ నూనె తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. అక్కడ జంతువుల కొవ్వు అలాగే క్రూడాయిల్ తో కల్తీ నూనె తయారు చేస్తున్నారు ఈ ముఠా. కల్తీ నూనెను ఇచ్చాపురం, రాజమండ్రికి తరలిస్తున్నారు. కల్తీ నూనె తయారీ ప్రధాన నిందితుడు బండారు ఫణిప్రసాద్ ను పోలీసులు అదుపులో